అలా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో లేదో మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్పై ఇజ్రాయెల్ గత రాత్రి దాడి చేసింది. అక్కడున్న తాజా పరిస్థితులు, యుద్ధ కారణాలపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శశికాంత్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రైట్, మధ్యప్రాచ్యం మళ్లీ బగ్గుమంది. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేయడంతో అక్కడ పరిస్థితులన్నీ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేయడానికి గల కారణాలని మనతో మాట్లాడేందుకు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు శశికాంత్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, యాక్చువల్గా ఇజ్రాయెల్ లెబనాన్కి దాడికి చారిత్రక కారణాలు, అట్లాగే అందులో హిజ్బుల్లా పాత్ర ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నార్మల్గా ముందు బేసిక్ చూసుకుందామండి. జాగ్రఫీ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ ఆర్ ద బార్డర్ కంట్రీస్ అన్నమాట. సో ఇదొక జాగ్రఫికల్ రీజన్. ఇదొక రీజన్ అండ్ నార్మల్గా ఏ కంట్రీస్ అయితే బార్డరింగ్ ఉన్నాయో ఎప్పుడు డిస్ప్యూట్స్ అయితే ఉంటాయి. ఒకటి పర్టికులర్గా జాగ్రఫిక్ బార్డర్ డిస్ప్యూట్ ఒకటి అండ్ మ్యారిటైమ్ బార్డర్ డిస్ప్యూట్ ఒకటి అనమాట. ఇదొక రీజన్. దాంతోపాటు కల్చరల్గా ఇజ్రాయెల్ అనేది జూయిష్ కంట్రీ, లెబనాన్ అనేదేమో అరబ్ కంట్రీ. సో ఇదొక రీజన్. దీని తర్వాత ఇంకా ముందు ఏంటంటే, సో ఇజ్రాయిల్కి అండ్ లెబనాన్కి ఇంకో ఇష్యూ ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ ఏరియా ఏదైతే షిబా ఫార్మ్స్ అనమాట. ఈ షిబా ఫార్మ్స్ మీద కంట్రోల్ గురించి ఎప్పటి నుంచో ఇజ్రాయిల్ అండ్ లెబనాన్కి కూడా కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇది ఒక మెయిన్ రీజన్స్ అనమాట. దీని తర్వాత ఏంటంటే మనకి లెబనాన్లో హిజ్బుల్లా అనే ఒక ఇస్లామిక్ ఆర్మ్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. అది సపోర్టెడ్ బై ద ఇరాన్. ఇప్పుడు మనం చూసినట్లయితే యుఎస్ఏ అండ్ ఇరాన్ ఆర్ ఇన్ ద డైరెక్ట్ కన్ఫ్రంటేషన్. సో కన్ఫ్రంటేషన్ ఉన్నప్పుడు సో ఇక్కడ అందు గురించి అని చెప్పేసి ఇరాన్ని కొంచెం టార్గెట్ చేయడం గురించి అని చెప్పేసి లెబనాన్ మీద దాడి చేసింది అనమాట. సో లెబనాన్లో ఒక పెద్ద పవర్ఫుల్ ఫోర్స్ ఏంటంటే హిజ్బుల్లా. అది నాన్ స్టేట్ యాక్టర్ అనమాట. సో ఈ లెబనాన్లో 1980s వచ్చినటువంటి ఓకే 1980s వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితులు ఆ పరిస్థితులు ఈ రోజుకి అంటే ఈ యుద్ధానికి దారి తీయడానికి ఎటువంటి పరిస్థితులు? సో యాక్చువల్గా మనం చూసినట్లయితే మిడిల్ ఈస్ట్ అనేది ఎనర్జీ రిచ్ రీజియన్ అనమాట. సో ఇవన్నీ 1970s 80s ఆయిల్ బూమ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆయిల్ బూమ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో సో ప్రతి ఒక్కరికి రిసోర్సెస్ కావాలి. సో అదే టైంలో ఏమైతే వచ్చిందంటే ఇజ్రాయిల్ అనేది పాలస్తీనాతో యుద్ధం, PLO. దాంతోపాటు ఇంకేంటంటే ఇజ్రాయిల్ అదే టైంలో అక్కడ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల లెబనాన్లో ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయింది. ఇన్స్టెబిలిటీకి రీజన్ ఏంటంటే అక్కడున్న కాంపోజిషన్, డెమోగ్రఫిక్ కాంపోజిషన్. వాళ్ళలో మనకి మైనారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు అండ్ దెన్ వీ హ్యావ్ ముస్లిమ్స్లో షియా అండ్ సున్నీ ఉన్నారన్నమాట. సో అక్కడ షియా ముస్లిమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మైనారిటీకి వెళ్ళిపోయి అవడం వల్ల వాళ్ళు అక్కడ వీకెన్ అయిపోయారు, పొలిటికల్గా పట్టించుకోలేదు. ఆ టైంలో ఇరాన్ అనేది అక్కడ షియా ముస్లిం సపోర్ట్ చేయడం వల్ల హిజ్బుల్లా అనేది గ్రోత్ అయితే వచ్చిందనమాట. సో అది గ్రోత్ అయితే వస్తూ ఇక్కడ ఇజ్రాయెల్ ఏదైతే లెబనాన్ దాడి చేస్తూ ఉందో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చిందనమాట. సో ఇది అనమాట. సో అది 1980s నుంచి వచ్చింది. అప్పుడు యుఎన్ ఇంటర్వెన్షన్ అయ్యి సో యుద్ధాన్ని ఆపించింది, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకుంటూ వచ్చిందనమాట. అయినా కానీ ఇది ఒక ప్రాక్సీ రీజన్లా మారిపోయింది. పెద్ద పెద్ద వరల్డ్లో ఉన్న పవర్స్ అని ఏంటంటే ప్రాక్సీ గ్రౌండ్గా చేసుకుని వార్స్ చేస్తూ ఉన్నాయి. బట్ రీసెంట్గా 2006 తర్వాత కూడా ఓకే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. బట్ మళ్ళీ మొన్న ట్రంప్ వచ్చిన తర్వాత స్ట్రైట్ ఆఫ్ హోమ్రిస్ విషయంలో ఇరాన్ అండ్ యుఎస్ తర్వాత ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూప్ని. సో దాన్ని వీకెండ్ చేయడం గురించి మళ్ళీ ఇజ్రాయెల్ అనేది లెబనాన్ మీద స్ట్రైక్స్ చేసింది అనమాట. సో ఇక్కడ సార్ 2006లో హిజ్బుల్లా ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి యుద్ధం జరిగిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు, సరిహద్దులు నెలకొన్న ఆ పరిస్థితులు ఈ రోజు పరిస్థితిని ఎట్లా ప్రభావితం చేస్తుంది? సార్ మీకు ఆల్రెడీ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే లెబనాన్లో హిజ్బుల్లా అనేది నాన్ స్టేట్ యాక్టర్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేది స్టేట్ యొక్క ప్రతినిధులతో మాట్లాడుతూ ఉంటుంది, లేకపోతే స్టేట్ యొక్క PMs వాళ్ళతో డిస్కషన్స్ చేస్తూ ఉంటుంది. హిజ్బుల్లా అనేది కంప్లీట్లీ నాన్ స్టేట్ యాక్టర్, దానికి స్టేట్కి సంబంధం లేదు. అండ్ దెన్ ఇక్కడ మనకి ఇజ్రాయెల్ అనేది జూయిష్ మాట, ఇక్కడ మళ్ళీ ముస్లిం అరబ్స్. ఈ అరబ్స్లో ఇక్కడ షియా ఉన్నారు కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ అప్పటి నుంచి ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ రెగ్యులర్గా బాగా డిస్ప్యూట్స్ అవుతూనే ఉన్నాయి, అప్పుడప్పుడు అటాకులు చేస్తూనే ఉంది. సో ఏంటంటే లాస్ట్ ఒక 5-6 years సిరియాతో యుద్ధం తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇంటెన్సిఫై అయిందంటే స్ట్రైట్ ఆఫ్ హోమ్రిజ్ అది మెయిన్ రీజన్ అనమాట. అది సో అది మెయిన్ రీజన్. దానివల్ల ఇరాన్ని వీకెండ్ చేయడం గురించి వస్తుందన్నమాట. సో ఇక్కడ హిజ్బుల్లా దాన్ని వీకెండ్ చేసినట్టయితే సో ఇది ఇన్ఫ్లుయెన్షియల్ రీజన్ ఇరాన్కి. సో ఇది రీజన్ తగ్గిపోతున్నట్టయితే సో కమింగ్ ఇయర్స్లో
ఇది కొంచెం ఇజ్రాయెల్ కంట్రోల్కి వెళ్తుంది కదా అని చెప్పేసి. సో అట్లాగే చూస్తే సార్ ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ దాడుల్ని తమకు తాము ఎట్లా చెప్తుంది, అంటే రక్షణాత్మక చర్యల్లో చెప్తుందా లేదంటే వ్యూహాత్మక దాడులుగా చెప్తారు? సో యాక్చువల్గా సార్ ఇజ్రాయెల్ అనేది ఫస్ట్ నుంచి ఏంటంటే ఇజ్రాయెల్ ఇక్కడ మిడిల్ ఈస్ట్లో అన్ని కంట్రీస్కి దే హ్యావ్ హిస్టరీ. సో బట్ ఏంటంటే ఇజ్రాయెల్ అనేది రిజల్యూషన్ ద్వారా క్రియేట్ చేయబడింది. దట్టు ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడైతే అరబ్ డామినేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాని మధ్యలో తీసుకొచ్చి జూయిష్ కంట్రీని పెట్టారు. అది కాబట్టి ఎప్పుడు జూయిష్ అరబ్స్ అప్పటి నుంచి కొట్లాట్లు కామన్ అనమాట. బట్ ఇజ్రాయిల్ తీసుకురావడం వల్ల ఏమంటున్నారు, అది ఇంకా ఆ మిడిల్ ఈస్ట్ అనేది ఇన్స్టెబిలిటీకి ఎక్కువ కారణం అయితే వచ్చింది. సో దీని ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే మేము ఇక్కడ మైనారిటీస్ మా భయాలు మాకున్నాయి, దీస్ ఆర్ లైక్ ముందు చర్యగా అని చెప్తుంది అనమాట. బట్ ఏంటంటే ముందు చర్యగా అని చెప్తున్నప్పుడు మిగతా కంట్రీస్ అట్లా చూడట్లేదు అనమాట. ఎందుకంటే మనం హిస్టరీ చూసినట్లయితే ఇజ్రాయెల్ ఈజిప్ట్తో వారైంది, జోర్డన్తో వారైంది, అంటే పాలస్తీనాతో. ఇవన్నీ చూసినట్లయితే ఇజ్రాయెల్ ఆల్వేస్ అగ్రెసర్గానే కనిపిస్తూ ఉంది. బట్ ఏంటంటే వార్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ప్రతిదానికి ఏంటంటే మోర్ ఆఫ్ నెగోషియేషన్ ద్వారా చేసినట్లయితే ఇప్పుడు వరల్డ్ ఈ క్రైసిస్లో ఉండాల్సిన పని లేకుండా ఉండేది అనమాట. సో అట్లాగే సార్ ఇప్పుడు ఈ వార్ వల్ల, ఈ ఇజ్రాయెల్ లెబనాన్ వార్ వల్ల మధ్యప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్లో ముఖ్యంగా ఇరాన్, సిరియా వంటి దేశాలపైన ఎటువంటి ప్రభావం పడుతుంది సార్? నార్మల్గా ఇంకా బయటికి వెనక్కి వెళ్ళినట్లయితే సో మీరు చూడండి ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇక్కడ నార్మల్గా చూడండి ఈ ఏరియాస్ చూడండి, నార్మల్ సిరియా, జోర్డన్, ఇజ్రాయిల్ అండ్ లెబనాన్. సో ఇక్కడ బార్డర్ కంట్రీ సిరియా ఉంది, ఇక్కడ చూసినట్టు ఇరాన్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయో సిరియాలో సున్నీ ముస్లిమ్స్ ఎక్కువ, ఇరాన్లో షియా ముస్లిమ్స్ ఎక్కువ. సో దీనివల్ల లెబనాన్లో ఒకవేళ ఇజ్రాయెల్ అనేది స్ట్రాంగ్ అయినట్టయితే ఇక్కడ సున్నీ ముస్లిమ్స్ అనే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ ఇరాన్ వీక్ అవుతుంది. అంతేకాకుండా వీ మైట్ సీ ఏ డిస్ట్రెస్ మైగ్రేషన్ అని, దానివల్ల ఏంటంటే యూరోప్ మీద ఎక్కువ నష్టపోతూ ఉంటారు. అంతేకాకుండా లాస్ట్ 5-6 years నుంచి దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ దీస్ అరబ్ కంట్రీస్ అండ్ ఇజ్రాయిల్, అండ్ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ మారుతూ వస్తున్నాయి, కంట్రీస్ మీద కోఆపరేషన్ పెరుగుతూ ఉంది. సో మళ్ళీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఏమవుతుంది అంటే మిడిల్ ఈస్ట్ మళ్ళీ ఫ్రాగ్మెంట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఇన్స్టెబిలిటీతో పాటు వరల్డ్ ఎనర్జీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో నిన్ననే ఒక సీజ్ ఫైర్ అయితే జరిగింది. ఆ సీజ్ ఫైర్లో భాగంగా ముఖ్యంగా ఆ సీజ్ ఫైర్ కావడానికి కారణం అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇప్పుడు కూడా మళ్ళీ యుఎస్ చెప్తున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తెరిపిస్తాం, మళ్ళీ మూసేస్తామని, తెరిపిస్తామని, ఇట్లా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రోజు ఉదయం జరిగినటువంటి పరిస్థితులను గమనించి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఏం చెప్తాం? సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది మీరు చూడండి. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అండి, చూసారు ఇక్కడ ఉంది. సో యాక్చువల్గా ఇటువైపు మనకు వస్తే మెడిటరేనియన్ సీ ఉంటుంది. సో ఇరాన్ కానీ లేకపోతే ఇరాక్ కానీ సౌదీ అరేబియా కానీ ఇవన్నీ చూడండి ఒకసారి, ఇవన్నీ ఆయిల్ రిచ్ రీజియన్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి దాదాపు 20% ఆఫ్ ద ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ మొత్తం సెక్యూరిటీ తీసుకుంటుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇంపార్టెంట్ ఫర్ చైనా అండ్ ఇండియా. సో ఇక్కడ దీన్ని క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ యాక్సెస్ తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఇంకేం అడిగారండి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దీని ఇంపాక్ట్ ఏంటని చూపిస్తున్నారు కదా. సో దీనివల్ల ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మిగతా కంట్రీస్ అన్నీ ఎనర్జీ లేక ఇబ్బంది పడతాయి. అంతేకాకుండా ఇంకో క్రైసిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అన్నమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా ఇవి శశికాంత్ గారు చెప్తున్నటువంటి విషయాలు. ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా అంటే రక్షణాత్మక చర్యలను చెప్తూనే అగ్రెసివ్గా వ్యవహరిస్తుందని, అట్లాగే ఈ రోజు చూస్తే కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉందో హార్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల ఇటు చైనా, భారత్ లాంటి దేశాలకు మళ్ళీ ఇంధన కొరత వచ్చే అవకాశం ఉందని, ఎందుకంటే అక్కడ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బాలాజీతో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో.